హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యశ్వర్ యూట్యూబర్ ఛానల్. నేను ఇవాళ ఒక అద్భుతాన్ని చూశాను, అది మీకు కూడా చూపించాలనుకుంటున్నాను. అది అది ఏంటో కాదు, అది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్. నేను ఇప్పుడే ఎంటర్ అవుతున్నాము. చూడండి ఫ్రెండ్స్, ఎంత పీస్ఫుల్గా ఉందో గుడి ప్రాంగణంలోకి రాగానే. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇది గుడి నుంచి గుడి లోపలికి ఎంటర్ అయ్యే కంటే ముందే ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రతిమలు ఉన్నాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేశాను ఫ్రెండ్స్. పంచామృతం అంటే పాలు, పెరుగు, నెయ్యి, తేనె అండ్ చక్కెర తో అసలు నా జీవితంలో ఫస్ట్ టైం ఫ్రెండ్స్ నేను ఇలా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజ చేయడము. చాలా ఎంత బాగా అనిపించిందంటే, దేవుడిని స్వయంగా నా చేతులతోనే పట్టుకున్నానా, దేవుడి సేవ చేశానా అన్నట్టు అనిపించింది ఫ్రెండ్స్. తర్వాత పసుపు కుంకుమతోని కూడా అభిషేకం చేయించి స్వామివారిని అలంకరించాను. ఇంత చిన్నపిల్లలని మనం తయారు చేసినట్టు పైన కూడా నాగప్రతిమ ఉన్నది. ఇక్కడ అందరూ నాగప్రతిమలకి దీపారాధన చేస్తున్నారు. చూడడానికి చాలా కనుల విందుగా ఉంది. తర్వాత గుడి లోపలికి ఎంటర్ అయ్యి ఇట్లా 11 ప్రదక్షిణలు చేశాము. 11 ప్రదక్షిణలు చేసే ప్రతి చోట ఈ నాగప్రతిమలు అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి. నేను నా జీవితంలో ఫస్ట్ టైం ఫ్రెండ్స్ ఇన్ని నాగప్రతిమలు చూడడము, ఈ గుడిని దర్శించుకోవడము నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈరోజు చూడండి, నా గణపతి దేవుడు కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రతిమతో ఉన్నారు. ఒక్కటి కాదు, 2 కాదు, వందల వేల సంఖ్యలలో ఇక్కడ నాగ ప్రతిమలు చాలా ఉన్నాయి. అసలు చూస్తుంటే అక్కడ నుంచి కదలబుద్ధి అవ్వట్లేదు ఫ్రెండ్స్. నిజంగా చెప్తున్నాను. అసలు చూస్తుంటే అలానే చూస్తూనే ఉండిపోయాను. నా జీవితంలో ఒక అద్భుతం లాగా అనిపించింది. ఇక్కడ అమ్మవారి 7 రూపాలు ఇక్కడ కూర్చొని ఉన్నారు. చూడండి ఫ్రెండ్స్, ఒక్కొక్క అమ్మవారికి ఒక్కొక్క పట్టు చీరలు కట్టారు. నాగప్రతిమలు ఉన్నాయి. మీకు ఇంకొక విశేషం చెప్పాలంటే, ఇక్కడ ఉన్న అమ్మవారు దగ్గర కోరిక కోరుకొని మనం కాయిన్ నిలబెడితే మన కోరిక నెరవేరుతుందంటే అది ఆగుతుందంట దానికి, ప్రతిమకి. లేకపోతే అది ఆగదంట. మన కోరిక నెరవేరుతుందో లేదో కూడా మనము దీని ద్వారా మనం తెలుసుకోవచ్చును. చాలామంది ప్రయత్నిస్తున్నారు ఫ్రెండ్స్ వాళ్ళ కోరికలు నెరవేరడానికి. అది కాయిన్ గుడి నిండా నాగప్రతిమలే ఫ్రెండ్స్. అసలు మీరు ఇటువంటి దేవాలయాన్ని ఇంతకు ముందు అసలు చూసి ఉండరు. విశేషం చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అండ్ శివుడు అండ్ నందీశ్వరుడు 3 ప్రతిమలు ఉన్నాయి. ఇక్కడ చెంబు నీళ్లు పోసి మనం ఏ కోరిక కోరిన నందీశ్వరుని చెవులో తీరితే తప్పక తీరుతుందంట. ఇది ఇక్కడ గుడి స్పెషాలిటీ ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ ఒక చెంబుడు నీళ్ళు మాత్రం తప్పక ఇక్కడ పోసి వారి కోరికలు నెరవేర్చుకుంటున్నారు. మీరు కూడా వస్తే తప్పకుండా ఇక్కడ దేవునికి మాత్రము ఇలా చేయండి. తర్వాత గురుదక్షిణమూర్తిని చూసారు కదా ఫ్రెండ్స్. తన గురుదక్షిణమూర్తి చాలా పవర్ఫుల్ ఫ్రెండ్స్. ఇది నాగప్రతిమలు చూస్తూ ఉండండి, ఎంత బాగున్నాయో అసలు. ఒకటి మించి ఒకటి పైన, మళ్ళీ పైన చూడండి. పైన ఇటుపక్కలో చూద్దామని ఇటు వెళ్ళాము. ఇందులో ఏమో గురుదక్షిణమూర్తి ఉన్నారు, మొక్కుకోండి ఫ్రెండ్స్. తర్వాత ఇటు సైడ్కి వెళ్ళాము. గుడి అయితే చాలా పెద్దది, చాలా అంటే చాలా పెద్దది, చాలా పీస్ఫుల్గా ఉంది. అసలు ఇక్కడ వెళ్తే మనకు ప్రశాంతత, ఎంత ప్రశాంతంగా అంటే అంత ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇటు కూడా చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ నాగప్రతిమలే. దగ్గర నుంచి చూడండి ఎన్ని నాగప్రతిమలు ఉన్నాయో. చాలామంది చాలా మొక్కుకొని తీరినాయని మళ్ళీ రావడము, మొక్కుకోవడము. అసలు ఏది మొక్కినా
ఖచ్చితంగా ఇక్కడికి వస్తే తీరుతుంది ఫ్రెండ్స్. నేను ఫస్ట్ టైం వెళ్ళాను, నేను కూడా మొక్కుకున్నాను. నేను చెప్తాను, మా కోరిక కూడా తీరిస్తే నేను కూడా చెప్తాను మీకు మళ్ళీ. ఇక్కడ ఒక అమ్మవారు ఉన్నారు చూడండి ఫ్రెండ్స్, దర్శనం చేసుకోండి. ప్రతి అమ్మవారికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రతి ఎక్కడ చూసినా, ఇక మనల్ని నలువైపులా ఎక్కడ చూసినా మనల్ని నలువైపులా దేవుడు మనల్ని వెన్నంటే ఉండి కాపాడినట్టు, అటు ఇటు దగ్గర ఉండి దేవుడే మనల్ని ప్రత్యక్షంగా చూసి నీకు నేనున్నాను అని కాపాడినట్టే మీకు అనిపిస్తుంది ఫ్రెండ్స్. అక్కడికి వెళ్తే ఇక్కడ బయటకు వచ్చాం ఫ్రెండ్స్, రావి చెట్టు కింద సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రతిమలు చూడడానికి అసలు రెండు కళ్ళు చాలవు అసలు. భక్తులు అయితే అక్కడ వెనకాల కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కొలను ఉంది ఫ్రెండ్స్. ఆ కొలను తర్వాత మనకి అన్ని దేవుళ్ళ ప్రతిమలు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంత మన దేవుడి అన్నీ అయిపోయిన తర్వాతకి లాస్ట్కి మనము ఇది మాత్రం మర్చిపోకండి, కొంచెం ముందుకెళ్తే నవగ్రహాలు ఉంటాయి ఫ్రెండ్స్. నవగ్రహాలు ఇది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఇక్కడే పూజలు చేస్తారు ఫ్రెండ్స్. అందరు రాగానే ఇక్కడ పూజలు చేస్తారు. ఇక్కడ మీరు మాత్రం నవగ్రహాలను అయితే మర్చిపోకండి, నవగ్రహ ఆరాధన చేయండి. దీని చుట్టూ 11 ప్రదర్శనలు చేయండి. మనకి ఎటువంటి గ్రహాలు ఈ గ్రహం బాగాలేదు ఆ గ్రహం బాగాలేదు అని చెప్తూ ఉంటారు కదా, నాకు అలా పండితుల్లా చెప్పడం లేదు. అలా ఏ విధంగా బ్యాడ్ ఉన్నా కూడా మీకు తీరిపోతుంది, అన్నీ అనుకూలంగా జరుగుతాయి ఫ్రెండ్స్. చూడండి అసలు ఈ అద్భుతాన్ని నేను కూడా మీకు చూపెడుతున్నాను. నేను చూసిన నా కంటితో నాకు ఎలాగ